ఈ మధ్యన మనం బడ్జెట్ అనే మాటను బాగా వింటున్నాం. రీసెంట్‌గా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్ అంటే ఆదాయం, చేసే ఖర్చులను కలిపి చూపించే చిట్టా. అయితే ఈ చిట్టాలో డబ్బులు దాదాపు 49 లక్షల కోట్లు అని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో ప్రధానంగా ట్యాక్స్ రూపంలోనే డబ్బులు ప్రభుత్వానికి ఎక్కువ వస్తుంటాయి. అయితే మీరెప్పుడైనా ఆ ట్యాక్స్‌లేంటి? అందులో ఎక్కువ ట్యాక్స్‌లు ఎవరు కడుతున్నారు అనేది ఆలోచించారా? అయితే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఎవరు ఎక్కువ ట్యాక్స్‌లు కడుతున్నారు? ప్రభుత్వం తిరిగి ఆ డబ్బులను ఎవరికి ఎక్కువ ఖర్చు పెడుతుందో చూసేద్దాం. ప్రస్తుతం 5 రకాల ట్యాక్స్‌లను ప్రభుత్వం వసూలు చేస్తుంది. అందులో కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్ లాంటివి ఉన్నాయి. ఇందులో కార్పొరేట్ ట్యాక్స్ అనేది ప్రైవేట్ కంపెనీలు బడాబాబులు కడుతుంటారు. ఇక ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎక్కువ మధ్యతరగతి వారు కడుతుంటారు. మన దేశంలో దాదాపు 40-50% వరకు మధ్యతరగతి ప్రజలున్నారు. 2004 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి 33% ఎక్సైజ్ ట్యాక్స్ నుంచి ఆదాయం వచ్చేది. ఇక రెండో స్థానంలో కార్పొరేట్ ట్యాక్స్ 27% వసూలయ్యేది. ఇన్కమ్ ట్యాక్స్ పరిస్థితి అయితే కేవలం 16% మాత్రమే వసూలయ్యేది. అంటే ఎక్సైజ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్లు అనేవి ఎక్కువ, కొంచెం ధనికులు చెల్లించే ట్యాక్స్లు అన్నమాట. 2004 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి 33% ఎక్సైజ్ ట్యాక్స్ నుంచి ఆదాయం వచ్చేది. ఇక రెండో స్థానంలో కార్పొరేట్ ట్యాక్స్ 27% వసూలయ్యేది. ఇన్కమ్ ట్యాక్స్ పరిస్థితి అయితే కేవలం 16% మాత్రమే వసూలయ్యేది. అంటే ఎక్సైజ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్లు అనేవి కొంచెం ధనికులు చెల్లించే ట్యాక్స్ అన్నమాట ఇవి. ఇక మధ్యతరగతి వారు ఇన్కమ్ ట్యాక్స్, దిగువ మధ్యతరగతి వారు ఎక్కువ జీఎస్టీ కడుతుంటారు. అయితే దేశంలో ఏం జరిగిందో ఏమో కానీ కేవలం 20 ఏళ్లలోనే ఈ ట్యాక్స్ వసూల్లో భారీ మార్పులు వచ్చేసాయి. 33% ఉన్న ఎక్సైజ్ ట్యాక్స్ కాస్త ఇప్పుడు 4వ స్థానానికి పరిమితమైంది. ఇక లీస్ట్ వసూలైన ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం టాప్ ప్లేస్కు చేరుకుంది. అంటే మధ్యతరగతి వారి అంత ట్యాక్స్ కడితే ఇక కార్పొరేట్ ట్యాక్స్ ఏ రేంజ్లో వసూలవుతుందో అనుకుంటున్నారా? అక్కడే అసలు లొసుగు దాగి ఉంది. బడా కార్పొరేట్ కంపెనీలు కట్టే ట్యాక్స్లో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఎలాంటి మార్పు రాలేదు. 2004 నుంచి వారు కట్టే ట్యాక్స్ కేవలం 10 రెట్లు కూడా పెరగలేదు. ప్రస్తుతం బడ్జెట్లో కార్పొరేట్లు కేవలం 27% మాత్రమే చెల్లిస్తున్నారు. అంటే మధ్యతరగతి వారు అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్నారన్నమాట. దేశంలోని 40-50% ఉన్న ప్రజలు దాదాపు అన్ని రకాల పన్నులు కలుపుకొని 68% పన్నులు చెల్లిస్తున్నారట. జీఎస్టీ వసూలు ఆల్ టైమ్ రికార్డులు వసూలయ్యాయని మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం. అందులో ఎక్కువ శాతం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారే ఉన్నారు. కార్పొరేట్లు మాత్రం ప్రతి సంవత్సరం ట్యాక్స్లు కట్టడంలో చాలా వెనుకబడుతున్నారట. కనీసం మధ్యతరగతి వారిని, దిగువ మధ్యతరగతి పేదవారితో కూడా పోటీ పడడం లేదు వీళ్ళు. ఈ 10 ఏళ్లలో సామాన్యులు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ దాదాపు 20 రెట్లు పెరిగింది. అంటే ఇంతగానం కష్టపడి డబ్బును తీసుకొచ్చి ప్రభుత్వానికి కడుతున్నారన్నమాట. ప్రభుత్వాలు మాత్రం అన్ని డబ్బులు కడుతున్న సామాన్యుడు కాదని ఇప్పటికీ కార్పొరేట్లకే ట్యాక్స్ బెనిఫిట్స్ కల్పిస్తున్నాయి అన్నట్టు. వీటితో ఈ 20 సంవత్సరాల్లో ఎన్నో రెట్లు కార్పొరేట్ వాళ్ళు తమ ఆస్తులను పెంచుకున్నా ట్యాక్స్ కట్టడంలో మాత్రం అక్కడే ఉండిపోయారు. ప్రభుత్వం మాత్రం పాల డబ్బాలు, మందులు, చదువు, ఆహారం మీద 10% పైనే జీఎస్టీ వసూలు చేస్తుంది. అగ్గిపెట్టె నుంచి ఆముదం నూనె వరకు అన్నిట్లో జీఎస్టీ వసూలు చేస్తున్నారు. లగ్జరీ గూడ్స్పై మాత్రం ఇన్సెంటివ్స్ ఇస్తూ కార్పొరేట్లను ప్రోత్సహిస్తోంది. పాపం వాళ్ళు డబ్బు సంపాదించి తిరిగి ప్రభుత్వానికి కడతారని ఏటా ఆశపడుతుంది. కానీ కార్పొరేట్ వ్యక్తులు మాత్రం ఎంత సంపాదించినా ప్రభుత్వాన్ని కుచ్చు టోపి పెట్టి మరీ తప్పించుకుంటున్నారు. దాంతో ప్రభుత్వం దేశ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సాధారణ ప్రజల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తుంది. వాటిని దేశ అభివృద్ధిలో భాగంగా విమానాశ్రయాలు, గ్రాండ్ లగ్జరీ హోటల్స్, పోర్ట్ల కోసం ఖర్చు చేస్తుంది. అసలు ఎందుకు ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యక్తుల నుంచి ట్యాక్సులు వసూలు చేయలేకపోతుందనేది మాత్రం నాకు ఇంకా అర్థం కావడం లేదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి.